హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'షెల్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు పెడతారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఆ ట్విస్టులతో పాటు క్లైమాక్స్ సీన్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించింది బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సమంత లేక్ తనొక మూవీ యాక్ట్రెస్. మూవీస్‌లో యాక్ట్ చేయడం తనకిష్టం. అందువల్లనే తను కొన్ని ఆడిషన్స్ అటెండ్ అవుతది. తనకు ఒక చిన్న స్కిన్ ప్రాబ్లమ్ ఉండది. అదే సొరసిస్. దానికోసం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి షెల్ అనే క్లినిక్‌లో జాయిన్ అవుతది. అక్కడ తనకి ట్రీట్మెంట్ చేస్తారు. తనకి ట్రీట్మెంట్ చేశాక కొన్ని రోజుల తర్వాత తన స్కిన్‌లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది. సో, ఆ ఇన్ఫెక్షన్ గమనించిన డాక్టర్ తనని ఎలా నయం చేశాడు? అసలు ఏం జరిగింది ఆ ఇన్ఫెక్షన్ రావడానికి? దానివల్ల ప్రాబ్లమ్ ఏంటనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారు. అది చూడడానికి బాగా ఉంటాయి. మూవీలో ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని స్టార్టింగ్‌లో ఒక సీన్‌లో చూపిస్తారు. అది చూడడానికి బాగుంటది. తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్‌కి అలాగే ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తూ ఉంటాడు. తనకు ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ మీద ట్రీట్మెంట్ చేశాక తనకి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటము, ఆ ఇన్ఫెక్షన్‌కి ఆ షెల్ కంపెనీకి ఏదో లింక్ ఉందని చూపిస్తూ ఉంటారు. సో, ఆ సీన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారు. అది చూడడానికి బాగుంటాయి. కానీ తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ ఏందంటే ఇంట్రెస్ట్ పోయి రొటీన్‌గా వెళ్ళిపోతాడనమాట. కొన్ని కొన్ని సీన్స్‌కైతే అసలు జస్టిఫికేషన్ ఏమి ఉండదు. సింపుల్‌గా అలా క్లోజ్ చేసేస్తాడు. ఇంకొంచెం డీటెయిల్ సీన్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. ఆ చిన్న పాయింట్‌నే కొంచెం సాగ చేస్తాడనమాట. మధ్య మధ్యలో కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం స్టోరీ అసలు ఏముండదు. చాలా సింపుల్‌గా క్లోజ్ చేస్తాడు. ఇంకా క్లైమాక్స్ కూడా వెరీ రొటీన్‌గా సింపుల్‌గానే క్లోజ్ చేస్తాడనమాట. క్లైమాక్స్ ఇంకొంచెం డిఫరెంట్ ట్రై చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో యాక్ట్రెస్ సమంతగా ఎలిజబెత్ మోసీ చేసింది. నా క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్‌తో అక్కడ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. కానీ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అల్లర్ సీన్స్ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో బాగుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్, ట్విస్టులు చూడడానికి బాగానే ఉంటాయి కానీ, క్లైమాక్స్ మాత్రం కొంచెం రొటీన్‌గానే వెళ్ళిపోతాడు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.